తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. నూతన సంవత్సరానికి సంబంధించి ఆయన ఎలాంటి విశేషం అందిస్తారు, ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కొత్త సంవత్సరం ఎప్పుడు కూడా ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని మనకు అందరికి ఇస్తుంది. సరికొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో రాష్ట్రంలో అలాగే దేశంలో మరి ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో అంతా మంచి జరగాలని, రైతాంగానికి ముఖ్యంగా యువతి యువకులకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు, విజయాలు అన్ని చేకూర్చే విధంగా భగవంతుడు సహకరించాలని కోరుకుంటున్నాను. ఎంతో ఆనందంతో, పట్టుదలతో ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో, దేశంలో ప్రజలందరూ కూడా గెలిపించారు. ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. ఆ ఆశలన్నింటినీ కూడా వమ్ము చేయకుండా 1 by 1 మన రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 స్థానంలో పెట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన అడుగు జాడల్లో, ఆయన తాలూకా గైడెన్స్ లో మరి కేంద్ర మంత్రిగా ఉన్న నేను అలాగే రాష్ట్ర యంత్రాంగం అందరం కూడా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా రాబోతున్న రోజులు మన రాష్ట్రానికి మంచి జరుగుతాయి. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మంచి పాజిటివ్ ఎనర్జీతో అందరూ కూడా ముందుకు రావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా పేరు, ముఖ్యంగా తెలుగు వాళ్ళ తాలూకా పేరు ప్రపంచం మొత్తం మీద ఉంది. ఆ ఎనర్జీని మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం కూడా వినియోగించుకోవాలి. రామ్మోహన్ నాయుడు కెరీర్ లో 2024 ఎంత స్పెషల్? 2024 ముఖ్యంగా ఈసారి చూసుకుంటే మా అందరి తాలూకా లక్ష్యం ఒకటే ఉండింది, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని మేము ఒక లక్ష్యం అనుకొని చేశాం. దానికి ప్రజలందరూ కూడా సహకరించి అది నిజం చేశారు. అయితే దానికంటే మాకు గొప్పగా ఈ సంవత్సరం ఎందుకనంటే అనుకున్న స్థాయి కంటే అదనంగా ఆ విజయం ఏదైతే ఉందో 1 సైడెడ్ విక్టరీ కూడా సాధించడం, అలాగే నేను కూడా 3వ సారి ఎంపీగా 3 లక్షల మెజారిటీతో గెలవడం అనేది మా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు మరొక్కసారి శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు చూపించినటువంటి అభిమానంతో వాళ్ళు 3 పర్యాయాలు కూడా ఒక పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించడంతో కేంద్రంలో ఒక గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు ఈ రోజు కేంద్ర మంత్రి పదవి వరకు కూడా నాకు తీసుకొని వెళ్ళింది. కాబట్టి 2024 తాలూకా స్పెషాలిటీ ఏంటంటే చిన్న వయసులోనే, అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి కేబినెట్ మినిస్టర్ గా ఈ రోజు నాకు ఆ గౌరవం దక్కడం అనేది నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటిది. దానితో పాటు బాధ్యత కూడా వచ్చింది. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాను. 2025 టార్గెట్ 2025లో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా కోసం చాలా టార్గెట్స్ ఉన్నాయి. పెట్టుబడులు అధికంగా తీసుకొని రావాలని మేము ఆ లక్ష్యం అంతా కూడా కంపెనీలు, పెట్టుబడులు, ఇండస్ట్రీస్ మన జిల్లాకి తీసుకొని వచ్చి స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు మన పిల్లలకు కల్పించాలని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాం. శ్రీకాకుళం నుంచి వలస వెళ్తున్నారు. మంచి చదువులు చదివినా, స్కిల్డ్ ఉన్నా అందరూ బయట ప్రాంతాలకు వెళ్ళి పనిచేస్తున్నారు. అది మారాలి. మన జిల్లాలోనే వాళ్ళకి అవకాశాలు రావాలి. 25లో టార్గెట్ పెట్టుబడులు తీసుకొని రావడం, ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ పెట్టించడం.